చూడంగా చూడంగా పండుగ దగ్గరికి వచ్చేసింది కదా. ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములకు ఒక్కగానొక్క ముద్దుల చెల్లెలు ఉంది. ఆ 7 అన్నదమ్ములు వీరాది వీరులే. అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. ఆ చెల్లెలని ఆ 7 అన్నదమ్ములు గారాబంగా చూసుకోవడం వారి భార్యలకు నచ్చదు. ఒకరోజు ఆ 7 అన్నదమ్ములు వేటకు వెళ్తారు. ఇక అదును చూసుకొని ఆమె 7 వదినలు సూటిపోటి మాటలతో హింసించడం మొదలు పెడతారు. వారు పెట్టే బాధలను ఆమె తట్టుకోలేకపోయింది. ఇక పెద్ద వదిన పాలలో విషం ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లెలు మరణిస్తుంది. ఆమెను ఎవరికీ తెలియకుండా ఒక చోట పూడ్చిపెడతారు. వారు పాతిపెట్టిన చోట తంగేడు చెట్టు విరగబూస్తుంది. వేట నుంచి తిరిగి వచ్చిన ఆ 7 అన్నదమ్ములు తమ చెల్లెలను గురించి తమ భార్యలను అడగగా వారు తెలియదు అని చెప్పడంతో ఆ 7 అన్నదమ్ములు తమ చిట్టి చెల్లెల కోసం గాలించిన ప్రదేశం ఉండదు. కొండలు గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తర్వాత ఊరిలో విరగబూసిన తంగేడు చెట్టు దగ్గరికి వచ్చి ఆగుతారు. ఆ చెట్టు నుంచి ఆత్మరూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం ఆ 7 అన్నదమ్ములకు చెప్పుకుంటుంది. అప్పుడు ఆ 7 అన్నలు తమ చెల్లెలితో, నీకు ఏమి కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోండి అని, ఏటా నా పేరున పండుగ చెయ్యండని ఆ 7 అన్నలతో చెప్పిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోలు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది. అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే.